హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను పొన్నగంటి కూర ఫ్రై రసం అయితే చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. ఇది వచ్చేసి పొన్నగంటి కూర. ఇది కంటి చూపుకి చాలా మంచిది. ఇది దొరికినప్పుడు ఇది పప్పులో కానీ ఫ్రైలా కానీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజైతే నేను దీంతో ఫ్రై అయితే చేస్తున్నాను. ఆకుకూరలు కడిగేటప్పుడు సాల్ట్ వేసుకొని కడుక్కోండి. కొంచెం సాల్ట్ వేసి ఇదంతా ఇలా కలుపుకొని ఒక 5 minutes ఇలా పక్కన పెట్టేసి తర్వాత నీట్గా వాష్ చేసుకొని కర్రీ పప్పు అయితే పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రైలోకి అయితే రసం చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 4 చిన్న సైజు టమాటా అయితే తీసుకోవాలి. వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాము. రసం ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే పిల్లలకి ఇలా రసం చేశానంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పచ్చిమిర్చి అయితే ఇలా నిలువుగా కట్ చేసుకోండి. టమాటాలను కూడా ఇలానే నిలువుగా కట్ చేసుకోండి. దీంట్లోకి కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా చింతపండు వేసుకోవచ్చు. నేనైతే ఇంత సైజు చింతపండు అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా ఇవన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి రసానికి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే ఈ చెంబుతో 2 చెంబుల వాటర్ అయితే పోస్తున్నాను. ఇప్పుడు దీన్నంతా స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఈ రసాన్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె పెట్టుకుని రసాన్ని అయితే బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మధ్య మధ్యలో ఒకసారి ఇది పొంగకుండా మూత ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. ఆకుకూరని అయితే ఇలా నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు దీన్ని అయితే సన్నగా కట్ చేసుకోవాలి. రసం పొంగుతున్నప్పుడు మూత ఓపెన్ చేసుకొని మధ్య మధ్యలో ఒకసారి చూసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఇదంతా పొంగిపోతుంది. ఇలా మూత ఓపెన్ చేసుకొని కొంచెంసేపు అయితే బాగా తెరలనివ్వాలి. ఈ ఫ్రైలోకి అయితే నేను ఒక ఉల్లిపాయ అయితే తీసుకుంటున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి. ఇప్పుడు ఆకుకూరను అయితే ఫ్రై చేసుకుందాము. ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు దినుసులు వేసుకోవాలి. రసం అయితే ఇలా బాగా మరగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes అయితే ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి తర్వాత దీన్ని అయితే పోపు వేసుకుందాం. దీంట్లోకి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకుందాం.
ఉల్లిపాయలు వేసాక ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోవాలి. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఇలా కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఆనియన్స్ అన్నిటిని ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని అయితే దీంట్లో వేసుకోవాలి. ఫస్ట్ ఇది వేసిన తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత మిగిలిన ఆకుకూరను కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పొన్నగంటి కూర కంటికి చాలా మంచిది. ఇది పప్పులో కానీ ఇలా ఫ్రైలా కానీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ ఆకుకూరను అయితే కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని మధ్యలో ఒకసారి ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఆకుకూరలు చాలా త్వరగానే మగ్గిపోతాయి. మూత పెట్టేసుకొని కొంచెంసేపు అయితే ఆకుకూరను అయితే మగ్గనివ్వాలి. ఆకుకూరల్ని మరీ ఎక్కువగా అయితే ఫ్రై చేసుకోకూడదు. వాటిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి. అందుకని మరీ ఎక్కువగా అయితే ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి కారం అయితే వేస్తున్నాను. 1.5 స్పూను కొబ్బరి కారం అయితే వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఆకుకూర ఫ్రై అయితే అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రసాన్ని అయితే పోపు వేసుకోవాలి. రసంలో ఈ ముక్కలు మరీ ఎక్కువగా పడకుండా ఇవంతా ఇలా వడకట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే ధనియాలు వేసుకోవాలి. మెంతులు కూడా వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా ఇలా కలుపుకోవాలి. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. పోపు అయితే ఏగిపోయింది. ఇప్పుడైతే రసాన్ని దీంట్లో పోసుకోవాలి. ఇదంతా ఇలా వేసుకున్న తర్వాత ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయటమే. ధనియాలు, మెంతులు వేయటం వల్ల రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి టేస్ట్ చూసి ఎలా ఉందో అన్నది చెప్తాను. పొన్నగంటి కూర కంటి చూపుకి చాలా మంచిదండి. వారానికి ఒక్కసారైనా సరే తినడానికి ట్రై చేయండి. టేస్ట్ చూసి ఎలా ఉంది అన్నది చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలాగే రసం కూడా వేసుకొని టేస్ట్ చూద్దాము. మా ఇంట్లో నేను చేసే రసం అంటే మా ఫ్రెండ్స్కి కానీ మా రిలేటివ్స్కి కానీ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి. నేను చేసే రసము అంత బాగుంటుంది. అలాగనే ఒకటే టైప్ రసం అయితే చేయనండి. పిల్లలకి రసం ఇలా చేసి పెట్టండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు రసం అంటే.
రసం అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఈ రెసిపీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.